వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ బ్లాగ్స్ అండి. ఈరోజు మేము అటుకుల స్మూతీ చేసుకుందామండి. చాలా ఈజీ, చాలా సింపుల్. ఈ ఎండాకాలంలో కడుపుకి చల్లగా బాగా హెల్తీ అయిన డ్రింక్ చేసుకుందాము. ఎట్లా చేయాలో ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ అటుకులు వేయించుకుందామండి దూరగా. కొంచెం లావు అటుకులు అయితే బాగా మంచిదండి. పీసెస్ ఉండకుండా ఫుల్ అటుకులు అయితే బాగుంటుంది. కొన్ని చెనక్కాయ విత్తనాలు వేయించుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా వేయించుకుందాము. నేను 2 మెంబర్స్కి సరిపోయేంత అటుకుల స్మూతీ చేసుకుంటానండి. ఈ చెనక్కాయలు సరిపోతాయి. ఒక బౌల్లో అట్టిపండు తీసుకోనండి. బాగా మగ్గిన అట్టిపండు అండి. ఇంకా నాటు అట్టిపండు అయితే ఇంకా బాగుంటుంది. చక్కెర కేడీలు అవి తీసుకుంటే నేను ఒక పెద్ద బనానా తీసుకున్నానండి. దాన్ని పప్పు గుత్తితో బాగా ఫస్ట్ మ్యాష్ చేయాలండి. పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నానండి. దాంట్లో వేసుకొని బాగా స్మాష్ చేసుకుందాము. మిక్సీలో వేయకూడదండి. మిక్సీలో అయిపోతే మరీ ఇదిగా గుజ్జులాగా అయిపోతుంది. ఇలా స్మాష్ చేసుకుంటే అక్కడక్కడ తగులుతుంటేనే నోట్లో బనానా పీసెస్ చాలా బాగా అనిపిస్తుంది. స్మూత్గా పేస్ట్ అయిపోవాలండి. ఇట్లా అయిపోయినాక మనం కాచిన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు పోసుకోవాలి దీంట్లో. అటుకులు వేసేసిన వెంటనే సర్వ్ చేసేసుకోవాలండి. లేకపోతే మెత్తపడిపోతాయి, క్రంచీగా ఉండవు, మెత్తగా అయిపోతాయి. మళ్ళీ అటుకులు వేసిన వెంటనే సర్వ్ చేసేసేయాలండి. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకోనండి. అట్లా ఫస్ట్ కొన్ని ఇది దీని మీద కొంచెం గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకోవాలండి. కాజు, మళ్ళీ మన అటుకుల స్మూతీ యాడ్ చేసుకొని మళ్ళీ దానిపైన కాజులు యాడ్ చేసుకుందామండి. మన అటుకుల బనానా స్మూతీ రెడీ అయిపోయిందండి. మనం ఎప్పుడు అటుకులు సర్వ్ చేసే ముందరే యాడ్ చేసుకోవాలండి, లేకపోతే మెత్తపడిపోతాయి. ఒక్కసారి టేస్ట్ చేయండి, మీరు మళ్ళీ ఎప్పుడు వదలరు. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇది మార్నింగే తీసుకుంటే ఆఫ్టర్నూన్ దాకా ఆగలేదండి. మీరు జస్ట్ ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.